సో జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది అలా 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 దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి పానిక్ స్టార్ట్ అవుతుంది. సో 22nd ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అవుతుంది, సన్నగా వణుకు స్టార్ట్ అవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో డు నాట్ పానిక్. ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా, మనకి తెలుసు టైం వచ్చినప్పుడు జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ చూసి భయపడడం వల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. మన ప్రిపరేషన్ ని ఇంకా ఎంత స్మార్ట్ గా ఎంత ప్రాపర్ గా చెయ్యాలి అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి. బికాస్ టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్. లాస్ట్ మినిట్ కి వచ్చేటప్పటికి జరిగేదేంటి అందరికీ తెలుసు, మైండ్ బ్లాంక్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా చేసిన పీవైక్యూస్ అన్ని మర్చిపోయాను, అసలు ఒక్క పీవైక్యూ కూడా గుర్తులేదు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ డోంట్ వరీ, మీరు చాలా 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 ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల, నేను ఎప్పుడు ఏం చెప్తాను, దీనికి కాదు దీనికి అలవాటు చేయండి అని చెప్తాను. మీ చేతికి అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు చేసిన ప్రిపరేషన్ మొత్తం స్టోర్ అయి ఉంటుందమ్మా. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీలో నమ్మకాన్ని పెంచుకోండి, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోండి. ఎస్ నేను చేయగలను, పాజిటివ్ కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ లో కూర్చుంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా మీకు హెల్ప్ చేస్తుంది, అన్ని రిమైండ్ అవుతాయి. సో కంగారు పడకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, జస్ట్ గో ఆన్, కంటిన్యూ యువర్ ప్రిపరేషన్.